నమస్తే అండి. ఈరోజు నేను చేసిన సింపుల్ మిల్ మేకర్ కర్రీ అదే అండి సోయాబీన్ కర్రీ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్. చూసేద్దాం. ముందుగా నేను మిల్ మేకర్ని బాయిల్ చేశాను. మరీ ఎక్కువ బాయిల్ అవసరం లేదు. జస్ట్ ఒక 3 to 4 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు బాయిల్ చేసాం కాబట్టి. కర్రీకి కావాల్సిన మిర్చి, ఆనియన్స్, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని గ్యాస్ ఆన్ చేసి వెజిల్ పెట్టుకొని ఆయిల్ వేడి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీరా, ఆవాలు వేసుకోవాలి. మిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. దాని వెంటనే కొంచెం చిటపటలాడాక ఇవి వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాక అల్లం, టేస్ట్కి తగ్గట్టుగా అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం దాని మీద మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఏంటి అని అంటే కర్రీ అనేది అడగండకుండా ఉంటుంది. అయిన తర్వాత మనం ఒక 2 to 3 స్మాల్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్లో టమాటో వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. తర్వాత మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందు చెప్పినట్టుగానే. ఎందుకు అంటే కింద మాడిపోకుండా ఉంటుంది. దెన్ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. దెన్ మంచిగా కలుపుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. చూసారు కదా. తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. క్వాంటిటీకి మనం తినే విధానం బట్టి కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకొని దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. దెన్ మనం దీనికి మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంట్లో ఉన్న ఏ మసాలా పౌడర్ అయినా దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక చూసారు కదా ఇందులో కూడా ఆయిల్ బయటికి అనేది వస్తుంది. ఇలా మంచిగా ఆయిల్ బయటకు వస్తుంది అని అంటే ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయినట్టే. మరీ ఎక్కువ పేస్ట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రిస్పీగా క్రంచీగా ఉంటే బాగుంటుంది. చూసారు కదా వేడి మిల్ మేకర్ కర్రీ చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.